ఇయహుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెన్స్ వెన్నెల్లో వేకువ. రిటన్ బై డాక్టర్ భార్గవ చందు. నెరేటెడ్ బై వర్షా కడలి. మదిమప్పుల మాటున వెన్నెల్లో వేకువ, ఉసురు పోసిన వెన్నెల. ఏకాంతమా ఒంటరితనమా? ప్రశ్నార్థకంగా అడిగింది నిఖిల. ప్రేమ అంది శుభ. ఎవరిని శుభా? ఆసక్తిగా అడిగింది నిఖిల. చిన్నపిల్లవు కదా, అవన్నీ నీకు అవసరమంటావా? అంది శుభ. అవసరమో అనవసరమో ఏదొకటి అంటాలే గాని ముందు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు. మరోసారి అడిగింది నిఖిల. అది నీకు అర్థం కాదులే, నిట్టూరుస్తూ చెప్పింది శుభ. చెప్పినా అర్థం కాని ప్రేమలు ప్రేమించడం దేనికో. ఫోన్ తలుపులు మూసేసి బ్యాగ్లో పెడుతూ ప్రశ్నించింది నిఖిల. స్వార్థం కాని ప్రేమలు అర్థం కాకపోయినా పర్లేదు కనుక గంభీరంగా అంది శుభ. ఏంటి అంటూ శుభ మాటల అంతరార్థం కోసం ప్రశ్నార్థకం సాక్షిగా క్షణాల ముందు ఫోన్ స్క్రీన్ ఆగినట్లుగా చప్పునాగింది. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే, చిన్నగా నవ్వుతూ అని చీకట్లోకి చిన్నారేలా చూస్తూ కూర్చున్న చోటు నుంచి పైకి లేచి ఖాళీ అయిన డైట్ కోక్ టిన్ని డస్ట్బిన్ లోకి చేర్చింది శుభ. నిఖిల మళ్లీ ఫోన్ తీసి 2 రోజులు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అంటూ చెప్పింది. అవతలి వైపు నుంచి వచ్చిన సమాధానం సంతృప్తి ఇవ్వకపోవడంతో, ఏంటి ఏదడిగినా ఎక్కడికి ఎందుకు అంటావ్? నువ్వేమైనా నాతోనే ఉండి నన్ను చూసుకుంటున్నావా? చిరాకొచ్చేస్తుంది ఇంట్లో ఉండాలంటే అని కసురుకుంది. స్పందన లేని ఫోన్ కాల్ కి ఏదైనా అంటే మాట్లాడం, ఎలా చావాలి నీతో, ఛీ అని అసహనంగా ఫోన్ పెట్టేసింది నిఖిల. శుభ అప్పటికే నిఖిలకి వెలుగుకి దూరంగా కదిలింది. చీకటి నీకిష్టమని తెలుసు గాని మరీ ఇంత ఇష్టమని తెలియదు. పిట్టకూడ కానుకుంటూ చిన్నగా అంది నిఖిల. నిజమే, చాలా ఇష్టం నవ్వుతూ బదులిచ్చింది శుభ. అదే ఎందుకు అంటూ నిఖిల మాటలాగుతూ సాగటానికి కారణమైన ఫోన్ రింగ్ టోన్ అంటూ స్వరసడి చేసింది. ఫోన్ తీసి చూసి స్క్రీన్ మీదున్న ఎర్ర బటన్ కి చూపుడు వేలు అడుగుతో జవాబు చెప్పి బ్యాగ్ లోకి చేర్చింది. ఇందాకటి ఏంటికి నేనింకా జవాబు చెప్పలేదు, ఇప్పటి ఎందుకుకి చెప్పమంటావా అంటూ నిఖిల పాటలు పట్టించుకోకుండా పలికింది శుభ. సరే, ఇందాకటి దానికే చెప్పు. స్వార్థం కాని ప్రేమలేంటి? కుతూహలంగా అడిగింది నిఖిల. ప్రేమించమని అడగని ప్రేమలు, ప్రేమలేమిని వదలని ప్రేమలు టక్కున చెప్పింది శుభ. ఓ అంతుందా? మరి రెండో ప్రశ్నకి జవాబు? ఈసారేం చెప్తోందానని ఆసక్తిగా చూస్తూ అంది నిఖిల. జాబు రాశాను, జవాబొచ్చాక నీకు కూడా చెబుతా కొంటిగా నవ్వుతూ అంది శుభ. జాబా? అర్థం కాక అడిగింది నిఖిల. అదే ఉత్తరం అని విడమర్చి చెప్పింది శుభ. ఓహ్, లవ్ లెటర్ రాసావా? తేలిగ్గా అంది నిఖిల. అంది శుభ సిగ్గు చీర కొంగుకి చేరకుండా జాగ్రత్త పడుతూ. ఏది లేక విసురుగా అడిగింది నిఖిల. రాసింది మనసుతో కాబట్టి కనపడదు నర్మగర్భంగా అంది శుభ. శుభా అరిచినట్లంది నిఖిల. కొంచెం కోపంగా చూసింది శుభ. నాకంటే పెద్దదానివనా? సరే, పేరు పెట్టి పిలవన్లే నెమ్మదిగా అంది నిఖిల. గుడ్ గర్ల్. ఇన్ఫాక్ట్ వయసు గురించి కాదు, విసుగు వినిపిస్తుంది నీ గొంతులో మొహమాటం లేకుండా చెప్పింది శుభ. అంత విసిగిస్తున్నాడు, ఏం చేయను దిగురుగా అంది నిఖిల. ఓహ్, ప్రశాంత్ గురించా? నిట్టూరుస్తూ అడిగింది శుభ. హా, ఆ మహాన్ బావుడు గురించే వెటకారంగా అంది నిఖిల. అంత వెటకారం దేనికి? మనిషి నచ్చే కదా నేర్పుగా నిర్ణయం తీసుకుని కలుసుంటున్నారు. ఆ రోజుల్లో ఇలాంటి అవకాశాలు లేవు మాకు. ఇది వాయిస్ డెసిషన్ తన అభిప్రాయం చెప్పింది శుభ. వాయిస్ డెసిషన్ లా కాదు, కరెంట్ వైపు పట్టుకున్నట్లుంది నా పరిస్థితి. ముందు సైలెంట్ గా నేను చెప్పిందంతా వింటుంటే మాట వినేవాడు అనుకున్నాను. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మితభాషి అని నిరుత్సాహంగా అంది నిఖిల. పోనీలే, ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. లోతు చూడాలి అనుకోకూడదు, అలాగని తీరం చేరాలి అనుకోకూడదు. నచ్చినంత వరకు చేరి నమ్మికగా మసులుకోవడమే జీవితం అంటే వివరించింది శుభ. ఈ మాటలకేం కాని ఇంతకీ ప్రేమలేక చూపిస్తావా లేదా? మాట మారుస్తూ అడిగింది నిఖిల. చూపించలేను. నీకు మరీ అంతగా తెలుసుకోవాలి అనిపిస్తే కళ్ళతో వాడికి చెప్పినట్లే నోటితో నీకు చెబుతా సూటిగా చూస్తూ చెప్పింది శుభ.
నీకేమైనా పిచ్చా అన్నట్లు చూసింది నిఖిల. స్టార్టింగ్ స్టేజ్ నవ్వేస్తూ అంది శుభ. నిఖిల ఒక మినీ నవ్వు నవ్వి, లేక ఏదో చెబుతా అన్నావ్ అని మళ్ళీ అడిగింది. చెప్పనా కవ్విస్తున్నట్లుగా అంది శుభ. చెప్పు అంటూ భూమికి చూపులు చేరుస్తూ అడిగింది నిఖిల. ఆమెకు వ్యతిరేకంగా నెంగినంటిన చీకటికి కళ్ళప్పగించి ఇలా చెప్పడం మొదలుపెట్టింది శుభ. ఓయ్, నువ్వు నచ్చుతా, నన్ను ప్రేమించినందుకు నచ్చుతా, నాకు పెళ్ళైందని తెలిసినా ప్రేమిస్తున్నందుకు నచ్చుతా, నా విడాకులకి వాడిపోయే రోజులొచ్చాయని తెలిసినా అంతే ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తున్నందుకు నచ్చుతా, గుండె లోగిలిలో చేరిన పెదవుల కౌగిళ్ళు అడగనందుకు నచ్చుతా, రెప్పార్పకుండా నన్ను తన్మయంగా చూస్తున్నందుకు నచ్చుతా. మనసులోని భావాలను మాటల్లో పలికిస్తూ చెప్పింది శుభ. ఇంకెన్నింటికి నచ్చుతాడు? ఒకంత అసహనంగా తల కొట్టుకుని వాట్సాప్ ఎమోజీ చూసినట్లు చూసింది నిఖిల. చూపు నిఖిల వైపు మరల్చి ఆగు అన్నట్లు కన్నార్పి చెప్పడం కొనసాగించింది. అన్నిటికీ నచ్చుతాడు వాడు. ఆడదానిని అని లోకువుగా చూడనందుకు, అల్లరి చేసినా వదిలి వెళ్ళనందుకు, ఆటలాడినా వయసు గుర్తు చెయ్యనందుకు, లావు పెరిగినా హేళన చెయ్యనందుకు. ఇలా ఒకటేమిటి, ప్రతి దానికి నచ్చుతాడు భావోద్వేగంతో అంది శుభ. అంత మంచివాడా సందేహంగా అడిగింది నిఖిల. చాలా మంచివాడు. ఎంతంటే కడుపు చేసి బిడ్డను తీయించుకోమనంత, కన్యవా సుకన్యవా అని అడగనంత. తీక్షణంగా చూస్తూ అంది శుభ. ఇక చాలా ఆపు. నిఖిల వెనక్కి తిరిగింది. ఎందుకు ఆపడం ప్రశ్నించింది శుభ. ప్లీజ్ ఆపు, ఈసారి అభ్యర్థనగా అంది నిఖిల. నీ బాయ్ ఫ్రెండ్ తీయించుకోమన్నాడా, లేక నువ్వే భయపడి? పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపుతూ అడిగింది శుభ. నీకెలా తెలుసు టక్కున అడిగింది నిఖిల. గర్భం దాల్చావనా, లేక దానిని కూల్చదలిచావనా సూటిగా చూస్తూ అడిగింది శుభ. ఏంటి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నిఖిల. అదే ఎలా తెలుసు అన్నావు కదా, కడుపు వచ్చిందని ఎలా తెలుసు అని అడుగుతున్నావా, లేదా కడుపు తీయించుకునేంత వరకు ఎలా వచ్చింది అని అడుగుతున్నావా అని విడమర్చి చెప్పింది శుభ. రెండవదే ఏ భావం లేకుండా అంది నిఖిల. అదా, ఇందాక ఫోన్ బ్యాగ్ లో పెడుతున్నప్పుడు దాని స్క్రీన్ వెలుతురులో టాబ్లెట్లు చూసా. అవి పొరుడు విరుగుడికేనా అనుమానంగా అడిగింది శుభ. అవును అని చెప్పి కాసేపు ఆగి శుభ నుంచి స్పందన రాకపోయేసరికి మళ్ళీ అవును అని కొంచెం గట్టిగా అంది నిఖిల. అవును సరే, ఇప్పుడు ఈ కడుపు కోతలెందుకు, పెళ్లి కాలేదనా ప్రశ్నించింది శుభ. కాకూడదని వెంటనే అంది నిఖిల. కాకూడదా? కాకూడదు అనుకున్నప్పుడు కానివాడు అనుకోవాల్సింది కదా కొంచెం గట్టిగా అంది శుభ. అప్పుడు అయినవాడే ఎప్పుడు కానివాడు కాకూడని వాడయ్యాడు విసురుగా చెప్పింది నిఖిల. శుభ స్పందించకుండా మళ్ళీ ఆకాశాన్ని చూస్తూ నిలుచుంది. సరే, నీ ప్రేమ గురించి అర్ధోక్తిగా అంది నిఖిల. చెప్తాలే గాని ఇప్పుడు తన ఇంట్లో లేడా అడిగింది శుభ. మీ ఇంటి కిందేగా ఇద్దరం ఉంటుంది, పైగా రోజు ఇంటి ముందు నుంచే కదా ఉద్యోగానికి వెళ్తుంటాడు. ఈ మధ్య ఎప్పుడైనా తన మాటలైనా వినిపించాయా ప్రశ్నించింది నిఖిల. అవన్నీ నేను గమనించను నిఖిల, ఏదో ఉంటున్నానంటే ఉంటున్నానంతే. తనకి చెప్పే ఈ పని చేస్తున్నావా, విషయం పూర్తిగా తెలుసుకోవాలన్నట్లుగా అడిగింది శుభ. లేదు, చెప్పలేదు ఎటూ చూస్తూ అభావంగా చెప్పింది నిఖిల. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు తను సందేహంగా అడిగింది శుభ. ఎక్కడికి అంటే ఏం చెప్పను, 3 వారాల క్రితం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, 2 వారాల క్రితం ట్రైనింగ్ మధ్యలోనే మానేసి వచ్చాడు, పోయిన వారం మరొక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, ఇప్పుడు వేరే ఉద్యోగం ట్రైనింగ్ కోసం వెళ్ళాడు, ఈ రోజు రేపు వస్తాడు. కొంచెం హేళన ధ్వనించింది నిఖిల స్వరంలో. అయితే వచ్చాకోసారి చెప్పి టాబ్లెట్ వేసుకో అని సలహా చెప్పి ఇంటి వైపుగా నడిచింది శుభ. చెప్పేదేం లేదు, ఇన్ఫాక్ట్ చెప్పాలి అనుకోవట్లేదు, చెప్పే పరిస్థితి కూడా లేదు స్థిరంగా అంది నిఖిల. నిఖిల, నిశ్చిత లేని నీ సమాధానాల్లోనే నువ్వు ఎంత నిశ్చింతగా ఉన్నావో తెలుస్తుంది. అసలేమైందో వివరంగా చెప్పు. రోజు ఇలానే సాయంత్రం వస్తాం, ఏదేదో అడుగుతా, సగం సగం మాట్లాడేసి వెళ్ళిపోతాం. అసలేంటి నీ సమస్య సీరియస్ గా అడిగింది శుభ. సమస్యేమీ లేదు, నిర్ణయం తీసుకున్నాను. అది మంచిదో కాదో అడుగుదామని
నసుగుతూ అంది నిఖిల. ప్రెగ్నెన్సీ గురించేనా? నిట్టూరుస్తూ అంది శుభ. కాదు, ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళలో ఎవరినైనా చేసుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటున్నా. తన నిర్ణయం చెప్పింది నిఖిల. మరి ఉన్న ప్రశాంతతనేం చేస్తా? ప్రశ్నించింది శుభ. ఎక్కడుంది ప్రశాంతత? అతని పేరులోనా? పేరులోనే ఉంది, ఇంకెక్కడా లేదు వెటకారంగా అంది నిఖిల. ఓ, అయితే క్రితం చెప్పిన అతని ఉద్యోగం రాగానే పెళ్లి అన్న మాటలు ఇక మాటలుగానే మిగిలిపోతాయన్నమాట హేళనగా అంది శుభ. అలా పోతేనే బావుంటుంది. ఎందుకు నేను తీసుకున్న నిర్ణయం గురించి మీ అభిప్రాయం చెప్పలేదు? సూటిగా అడిగేసింది నిఖిల. కావలసిన వస్తువుల సేకరణ మొదలయ్యాక ఇక అభిప్రాయ సేకరణలెందుకు? తను అంతే సూటిగా సమాధానమిచ్చింది శుభ. చెప్పడం ఇష్టం లేదంటే వదిలేయండి, పర్లేదు. అయినా నాకు ఒక్కటే జీవితం ఉంది. నీకు నచ్చినట్లు మీరు బ్రతికినట్లే నాకు నచ్చినట్లు నేను బ్రతకాలనుకోవడం తప్పు కాదు కదా, సమర్థించుకుంటూ అంది నిఖిల. కాదు, తప్పేమీ కాదు. కాని ఉన్న బంధాన్ని వదులుకొని కొత్త బంధాన్ని వెతుక్కోవడం ఎందుకు? గంభీరంగా అడిగింది శుభ. ఎందుకంటే ప్రేమ బంధంలో ప్రేమ లేకుండా పోతుంది గనుక. తాళి కట్టకని తన బిడ్డని మోయించిన ప్రేమ ఇప్పుడు బిడ్డ ఒంటికెక్కగానే తేలికగా దిగిపోయింది. కొంచెం ఆవేశంగా అంది నిఖిల. ప్రేమంటే అలా దిగిపోతుందా నిఖిల? ఒకవేళ అలా దిగిపోయినా బావుండు కాని గుండెనెక్కిన ప్రేమ మనిషి చిక్కినా దిగదు, మనసు దక్కినా దిగదు. నచ్చ చెప్తున్నట్లుగా అంది శుభ. ఏమో, నా మీద తనకి దిగిపోయింది. అందుకే ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నిరాశగా అంది నిఖిల. అప్పుడే అంత దూరం దేనికి నిఖిల? ముందు మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడాలి. వాళ్ళల్లో ఎవరైనా నచ్చాలి. నచ్చినవాడు ఇతని కంటే ఎక్కువ ప్రేమించేవాడయ్యుండాలి. అప్పుడు కదా వాతావరణం తేలిక చెయ్యాలి అన్నట్లుగా చిన్నగా నవ్వుతూ అంది శుభ. చూశారు, ఒకరు నచ్చారు అంటూ తన ఫోన్లో ఉన్న మరొక అబ్బాయి ఫోటో చూపించింది నిఖిల. ఫోన్ వంక నిఖిల వంక ఎగాదిగా చూసి, ఓ, ఇదా అసలు విషయం, గుడ్. ఏ భావం లేకుండా అంది శుభ. తనకి కావలసిన జవాబు రాకపోవడంతో, మీ ప్రేమ గురించి చెబుతూ మధ్యలో ఆగిపోయారు కదా, చెప్పరు? ఆసక్తిగా చూపిస్తూ అడిగింది నిఖిల. ఎందుకు చెప్పను, చెబుతా. అతని పేరు నాన్న. ఆ పదాలను ఆత్మీయత నిండిన స్వరంతో పలికింది శుభ. ఏంటి, నాన్ననా? ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? లేక మీరు ముద్దుగా పిలుచుకుని పేరు చెప్తున్నారా? నమ్మశక్యంగాక అడిగింది నిఖిల. ఓహ్, అది నీకు అర్థం కాదు కదా. సరే, అందరికీ తెలిసిన తన పేరు మయాంక్. తెలుగులో చెప్పాలి అంటే ఆ చందమామ. ఆకాశం వైపు చూపిస్తూ చెప్పింది శుభ. ఓహో, అందుకేనా తమరికి ఆకాశం అంటే అంత ఇష్టం? నవ్వుతూ అంది నిఖిల. అక్కడే కదా మేమిద్దరం కలిసి ఉండేది, ముఖ్యంగా అందుకు నిశ్చలంగా అంది శుభ. ఏంటి కలిసి? అర్థం కానట్లుగా అడిగింది నిఖిల. నీకు అర్థం కాదులే, అసలు మేమెలా ప్రేమించుకున్నామంటే అంటూ ఆగిపోయింది శుభ. అర్థం కాదులే అంటావేంటి? చెప్తే ఎందుకు అర్థం కాదు? నేనేమన్నా చిన్నపిల్లనా? కోపంగా అడిగింది నిఖిల. చిన్నపిల్లవని ఎవరన్నారు? ప్రాణం తీసే ఆలోచన లేకపోతే కాబోయే పిల్ల తల్లివి కదా అంది శుభ. ఈ సెటైర్లకు మాత్రం తక్కువేమీ లేదు. ఆ నాన్నేంటి, ఈ మీ ఇద్దరు ఆకాశంలో కలిసి ఉండడమేంటి? వివరంగా చెప్పు విసుగ్గా అంది నిఖిల. సరే చెబుతా, నాకు వీలైనంత క్లియర్ గా చెబుతా. నీకు మెసొపొటేమియా నాగరికత తెలుసా అడిగింది శుభ. విన్నాను, క్లుప్తంగా జవాబిచ్చింది నిఖిల. నేనుంటే చాలే. దక్షిణ మెసొపొటేమియాలో సుమేరియన్ నాగరికత ఉండేది. మన సింధు నాగరికతలానే అది కూడా క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం నాటిది. పాఠం చెబుతున్నట్లుగా అంది శుభ. సరే, అవన్నీ ఇప్పుడు నాకెందుకు అసహనంగా అడిగింది నిఖిల. నేను చెప్పినవి అర్థం కావాలంటే పూర్తిగా వినాలి నొక్కి చెప్పింది శుభ. సరే వింటా, కానీ కొంచెం షార్ట్ చేసి చెప్పు బ్రతిమాలతో అంది నిఖిల. సరే, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ భాషలో చందమామని నాన్న అంటాం నవ్వుతూ చెప్పింది శుభ. ఓ అలానా అని తేలిగ్గా నవ్వేసింది నిఖిల.
మరి ఆ భాషలో మీకు పేరు లేదా? మళ్ళీ తనే అడిగింది నిఖిల. నాకంటే నా పేరుకు అచ్చంగా లేదు గాని నన్ను నా చంద్రుడు మాత్రం ముర్తుగా ఈ నాన్న అని పిలిచేవాడు, మురిపెంగా చెప్పింది శుభ. ఇంతకీ నువ్వా లేక మీవాడా? ప్రశ్నించింది నిఖిల. ఏంటది? అర్థం కాక అడిగింది శుభ. హిస్టరీ ఎంతగా చదివింది, టక్కునద్ది నిఖిల. నా చంద్రుడే, మురిసిపోతూ అంది శుభ. మరి ఈ నాన్న అంటే? సందేహంగా అడిగింది నిఖిల. అదిగో ఆ చంద్రుడి పక్కన నక్షత్రం ఉంది కదా, ఆకాశం వైపు వేలితో చూపుతూ అంది శుభ. అది వీనస్ కదా, కుతూహలంగా అంది నిఖిల. అదే నేను, ఈ నాన్న, పరవశంతో అంది శుభ. అర్థమైంది, అందుకేనా మీరిద్దరూ కలిసి ఉండే చోటు అదే అన్నావు, నవ్వుతూ అంది నిఖిల. అందుకే, తను చిన్నగా నవ్వంది శుభ. ఇంతకీ విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది నిఖిల. అవసరం కాదు, అది తప్పనిసరి పరిస్థితి, నిట్టూరుస్తూ చెప్పింది శుభ. కొంచెం అర్థమయ్యేలా చెబుతావా? అయోమయంగా చూస్తూ అడిగింది నిఖిల. నా నుంచి ఏం ఆశించాడో తెలియదు కాని పోను పోను ఈశ్వర్ నిజస్వరూపం బయటపడింది, ఆవేదనగా అంది శుభ. మధ్యలో ఈ ఈశ్వర్ ఎవరు? మరింత కన్ఫ్యూజ్ అవుతూ అడిగింది నిఖిల. నేను విడాకులు తీసుకున్న నా భర్త, సూటిగా చెప్పింది శుభ. ఏంటి, ఇందాక మయాంక్ అన్నావ్? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నిఖిల. నేను మయాంక్ గురించి చెబుతుంటే నువ్వే కదా నిఖిల విడాకులన్నావు, అందుకే ఈశ్వర్ గురించి చెప్తున్నా, తేలిగ్గా అంది శుభ. అర్థం కాలేదు. ఇంకా అయోమయ స్థితిలోనే అడిగింది నిఖిల. అర్థం కాకపోవడానికి ఏముంది? నన్ను నిజంగా ప్రేమించిన మనిషి, అదిగో ఆకాశంలో నా పక్కనే ఉన్న నా చంద్రుడు. నేను పెళ్లాడిన మనిషి, నా తప్పుకు నేను సాక్షిగా విడాకులకు అవల నిలుపుకున్న మనిషి ఈశ్వర్. ఈసారి వివరంగా చెప్పింది శుభ. అంటే ఇద్దరు ఒకరు కాదా? అంతలో ప్రేమించిన మయాంక్ ని వదిలేసి ఈశ్వర్ని ఎందుకు చేసుకున్నావు? ఆతృతగా అడిగింది నిఖిల. అప్పటి వరకు కోసంత వెలుగులో ఉన్న శుభ పూర్తిగా చీకట్లోకి అడిగేసింది. శుభ చెయ్యి పట్టుకుని లాగుతూ చెప్పు ఆనటంగా అంది నిఖిల. ఏం చెప్పను, తెలియదు, విరక్తిగా అంది శుభ. బాల్య వివాహంగానే చేశారా నీకు? అనుమానంగా అడిగింది నిఖిల. లేదు, 25 ఏళ్ల దగ్గరలోనే పాతుకుపోయే బంధాలకి పునాదులు పడ్డాయి, దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పింది శుభ. మరి చెప్పు, ఎందుకు అతన్ని వదిలేసి ఇతన్ని అంటూ పూర్తి కాకుండానే ఆపేసింది నిఖిల. తెలియదు, నిజంగానే నాకు తెలియదు. నా అభీష్టానికి అడ్డం పట్టినట్లుండే మయాంక్ ఎందుకు ఆకాశంలో మిగిలిపోయాడో తెలియదు. 3 ఏళ్ల వయసు పైబడిన ప్రేమలో మమకారం తప్ప అధికారం చూపని మనసు ఎందుకు నాది కాకుండా పోయిందో తెలియదు. నాన్న అని పిలుచుకోవడానికి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న తండ్రి లాంటి వాడు కళ్ళు మూసి తెరిచేసరికి ఎందుకు మిగలకుండా పోయాడో తెలియదు. ఎంత చదివిన నాకు అతని లేమిని ఎలా చెప్పాలో తెలియదు. మనసులో అంత పెరిగిన తనని మరొకరికి చోటిచ్చిన హృది పంచలో ఎక్కడ దాచాలో తెలియదు. నిజంగా తెలియదు అంటూ బాధ నిండిన గొంతుతో చెప్పింది శుభ. శుభ, ఎందుకు అన్ని మాటలు? నువ్వు కారణం లేకుండా చేసుండవులే, నేను అర్థం చేసుకోగలను అనునయంగా చెప్పింది నిఖిల. ఏముంది నిఖిల అర్థం చేసుకోవడానికి? లేని కారణాలు మనుషులు సృష్టించుకునే సాకులు, నేనవి చెప్పుకోదలుచుకోలేదు, నిరసనగా అంది శుభ. మరి అడిగింది నిఖిల. అతను నన్ను ప్రేమించాడు, నేను అతన్ని ప్రేమించాను. కాని అతనికి ఆర్కియాలజీ మీదున్న మక్కువతో ఓ పని చేపట్టాడు. అందులో ఏవో ఆధారాలు దొరకడం మొదలయ్యాక అవి ఎవరి జీవితాలనో బాగు చేస్తాయని వాటి వెంట పరిగెత్తాడు. గట్టిగా ఓ 2-3 నెలలు అప్పటికే ఒకరిని విడిచి ఒకరుండలేని పరిస్థితి. అతను ఆ పరిస్థితిలో ఉన్నాడని నాకు చెప్పలేదు. ఇంతలో నాకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలొచ్చాయి. చెక్ చేయిస్తే PCOS అని తేలింది. దాని గురించి పూర్తిగా తెలుసుకునే లోపు ఒకతను దగ్గరయ్యాడు. అతనే ఈశ్వర్. అతి తక్కువ సమయంలో ఎక్కువ దగ్గరయ్యాడు. ఒక్క క్షణం వదిలి ఉండేవాడు కాదు. అతను లేడు, ఇతను వదిలి ఉండేవాడు కాదు. కొద్ది రోజుల తర్వాత ఈశ్వర్ ప్రపోజ్ చేశాడు. మయాంక్ గురించి పూర్తిగా చెప్పాను. నేనేం చెప్పాను అతనికేం అర్థమైందో తెలియదు గాని
అప్పట్నుంచి మరింత చనువుగా మెలగడం మొదలుపెట్టాడు. ఇద్దరం చాలా దగ్గరయ్యాం. ఇంట్లో ఈశ్వర్ గురించి తెలిసాక, ముఖ్యంగా అతను మావాడు అని తెలిసాక నాకు అతనితో పెళ్లి చేయాలని పట్టుబట్టారు. అప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. నాకున్న మూడ్ స్వింగ్స్ కి, నేనున్న డిప్రెషన్ కి అతనే మెడిసిన్ అనిపించాడు. దేవుడు మంచి డాక్టర్ అనుకున్నా, మంచి మెడిసిన్ ఇచ్చాడనుకున్నా. కొంచెం ఉద్వేగంతో చెప్పి ఆపింది శుభ. మళ్ళీ మయాంక్ వచ్చాడా? ఆసక్తిగా అడిగింది నిఖిల. వచ్చాడు. వచ్చి జరిగింది తెలుసుకొని చిక్కగా ఓ పిచ్చి నవ్వు నవ్వేసి వెళ్లిపోయాడు. నిరాశగా నవ్వుతూ అంది శుభ. అదేంటి, గొడవ పడాలి కదా? ప్రశ్నించింది నిఖిల. సినిమా రేంజ్ లో గొడవ అవ్వాలి అంటే సినిమానే అవ్వాలి. నిజ జీవితాల్లో గుండెలు పగిలాక వేలాడే కావాటాల చప్పుడే ఊపిరి నింపుకొని గొడవ చేస్తుంది. ఎటో చూస్తూ చెప్పింది శుభ. విడాకులెందుకు పుట్టాయో చెప్పలేదు. క్లారిటీ కోసం అడిగింది నిఖిల. పిల్లలు పుట్టినప్పుడు ఏదొకటి పుట్టాలిగా. జీవం లేని నవ్వుని పెదవులపైకి తెచ్చుకుంటూ అంది శుభ. మరి ప్రేమ? సందేహంతో అంది నిఖిల. అది అందం కోసం పుట్టింది కదా. అందం మందమై ఆనందం కనకాంబరపు మకరందమయ్యాక ఈశ్వర్కి నాతో గొడవ పడ్డానికి మరో కారణంతో పని లేకుండా పోయింది. గుండెల్లో బాధ గొంతులోకి రాకుండా జాగ్రత్త పడుతూ అంది శుభ. అంటే ఏంటి, ఒక్క కారణంతోనే గొడవ జరిగేదా? ఆశ్చర్యంగా అడిగింది నిఖిల. అవును, ముక్తసరిగా చెప్పింది శుభ. ఏంటది? తన నోటితోనే తెలుసుకోవాలనే తపనతో అడిగింది నిఖిల. శుభ ఆకాశం వైపు చూపించింది. నిఖిల ఫోన్ మళ్లీ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ అయ్యాక, శుభ లెఫ్ట్ అయ్యాక చీకటి చాలా మాటలు తనలో కలుపుకుంది. శుభ వంటగదిలోకి వెళ్లి గొంతు తడుపుకుంది. చంద్రుడు కొంచెం దూరం కదిలాక, అలా గొడవ పడి విడిపోయారా? నిఖిల మాట్లాడించింది. ప్రేముంటే రోజు గొడవ పడినా విడిపోయే వాళ్ళం కాదేమో, లోగొంతులో చెప్పింది శుభ. ప్రేమ లేక విడిపోయారా? అనుమానంగా అడిగింది నిఖిల. అవును, ప్రేమలేమిని వదిలేస్తాం అంటే ప్రేమ కలిమి కలిగింది అని కాదు. ప్రేమ లేకపోయినా పర్లేదు అనే దశ 10 నెలలకే వచ్చింది. నాకు 9 నెలల బరువులు పడకపోయేసరికి ప్రేమతో పాటు ప్రేమనే ప్రేమలో జరిగే క్రియలు లేమని వదిలేశాం. తర్వాత 3 ముళ్ళు విడదీశాం, నిర్లిప్తంగా చెప్పింది శుభ. ఓ, మరి మయాంక్ ఏమయ్యాడు? ప్రశ్నార్థకంగా అడిగింది నిఖిల. తను కనుగొన్న ఆధారాలతో భూమిలో పడ్డ నల్ల బంగారానికి చిరునామా చెప్పాడు. 100 మందికి పని కల్పించాడు. ఓ మంచి మనిషి అయ్యాడు. ఓ నగరికి పేరయ్యాడు. నాకు తన గురించి పూర్తిగా తెలిసేసరికి తనిక్కడ లేడు. ఎక్కడున్నా తను హ్యాపీగా ఉంటే చాలు. ఒకవేళ తిరిగొచ్చినా ఇప్పుడంత ప్రేమ దగ్గరకొస్తే తట్టుకోలేను. అందుకే దూరం నుంచి ప్రేమిస్తూ ఉంటా. రాణి నవ్వుని బలవంతంగా పోయించింది పెదవులపై శుభ. బావుంది శుభ, నీదవ్వాల్సిందే నీది కాకుండా పోయింది. నేనవ్వాల్సిన చోటు చీకటి మేడగా మిగిలిపోయింది. బావుంది, నిట్టూరుస్తూ అంది నిఖిల. నువ్వు కూడా నాలాగే వెటకారంగా మాట్లాడుతున్నావు, చిన్నగా నవ్వుతూ అంది శుభ. మరేం చేయను? అసహనంగా అంది నిఖిల. చేస్తావో లేదో తెలియదు కానీ ఒకటి చెప్తా. ఎవ్వరికి చెప్పని నా జీవితం నీకెందుకు చెప్పాను? నీకీ పాటికి అర్థమై ఉండాలి. ఇంకొక్క మాట చెబుతా విను. నీ మీదిక్కడ ప్రేమ తగ్గిందని, ఎక్కడూ ప్రేమ పెరిగిందని ఉన్న ప్రేమని వదులుకోకు. కొత్తదనం అన్నింటా బావుంటుంది కాని కొత్తలోనే బావుంటుంది. మన ఆడవాళ్ళకి పనిలో, ఆలోచన గనిలో, ఏడుపులో, మనం కట్టే రక్తపు ముడుపులో, కడుపులో మనసు స్థిమితంగా ఉండదు. మనల్ని స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకొనివ్వదు. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. నీకంతగా నీవాడి ప్రేమని తెలుసుకోవాలి అనిపిస్తే ఇంటికొచ్చాక బిడ్డను తీయిస్తా అని చెప్పి చూడు. తీయించడానికి సిద్ధపడితే నీకు నచ్చింది చెయ్యి. లేదు, ఉంచుదాము కలిసుందామంటే మాత్రం బంధాన్ని వదులుకోకు. సాలోచనగా చెప్పింది శుభ. నిఖిల ఆలోచిస్తూనే సరే అంది. ఒక్కదానివే కదా, ఎక్కడే పడుకుంటావా? శుభ అడుగుతుండగా మళ్ళీ నిఖిల ఫోన్ రింగ్ అయింది. పైనే ఉన్నా, వస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేసింది నిఖిల. సరే బాయ్, వెళ్ళిరా.
అంటూ ఇంటి లోపలికి నడిచింది శుభ. చుక్కల గుసగుసలు ప్రపంచపు మాటల్ని మింగేశాయి. సమస్యల తీరాన కూర్చున్న మనుషులకి రాత్రి ఎప్పుడైంది తెలియకపోయినా తేల్చుకోలేని సంఘర్షణలు తేలిపోయాక చంద్రుణ్ణి చీకటి ఎంతసేపు కౌగిలించుకుందో తప్పక తెలుస్తుంది. కౌగులికి కబుర్లు చెప్పి చెప్పి అలసిపోయి శుభ నిద్రలోకి జారుకుంది. భోజనం ముగించుకొని సిస్టంలో ఏదో ప్రోగ్రాం చేసుకుని పడుకోవడానికి సిద్ధమయ్యాడు ప్రశాంత్. ఇష్టం ఉన్నా లేకున్నా ఇద్దరిని కలిపుంచే ఒకే ఒక్క మంచం మళ్ళీ ఇద్దరికి చోటిచ్చింది. ఏమైంది నిక్కి అలా ఉన్నావు? ఆమెనే పరిశీలనగా చూస్తూ అడిగాడు ప్రశాంత్. ఏమీ కాలేదు, మనమింకా స్థిరపడలేదు కదా, మెల్లిగా అంది నిఖిల. అయిపోతుంది నిక్కి, ఈ ఉద్యోగం బానే ఉంది. మొదటి నెల జీతం ఎక్కువ వస్తుందని క్రితం ట్రైనింగ్ ఆపేసి మరీ కష్టమైనా ఇందులో చేరింది. జీతం చేతిలో పడితే హాస్పిటల్కి, తిండికి, ఇంటికి ఇబ్బంది ఉండదు. జీవితం మీద చిరువాసతో అన్నాడతను. అలా కాదు, మనకందరి దృష్టిలో పెళ్లి కాలేదు, పైగా వయసు కూడా అంతేమీ అవ్వలేదు కదా. కొద్ది రోజులు ఆగి తెలియని భావనతో మధ్యలోనే ఆపేసింది నిఖిల. ఆగి ప్రశ్నించాడు ప్రశాంత్. ఆగి పిల్లల్ని ప్లాన్ చేద్దామా? పూర్తి చేసింది నిఖిల. అతని మాట్లాడలేదు. మౌనంగా అంగీకారమే అని మనసుకి చెప్పుకొని తల తిప్పుకొని పడుకుంది నిఖిల. ఓ 30 నిమిషాలు గడిచాక తల తిప్పి చూస్తే అతని కనుల కొనల్లో చెమ్మ మెరిసింది. వాటిని చేతితో తాకి నిఖిల ముద్దుగా మరిసింది. ముద్దోటిచ్చి, సారీ, ఇంకెప్పుడు అలా అనను, ప్రేమగా అంది నిఖిల. నేను కట్టిన తాళి కనిపించకుండా వేసుకున్నా తట్టుకోగలిగాను, కానీ ప్రతిరూపాన్ని కనిపించకుండా చేస్తా అంటే ఇక మన ప్రేమకు అర్థమేముంటుంది నిక్కి? మరింత కృంగిపోతూ ఆవేదనగా అన్నాడతను. నిజంగా ఇంకెప్పుడు అనను, నాన్న తోడు, ఆకాశంలోని నాన్నని చూస్తూ ఇష్టంగా అంది నిఖిల. వాకిట్లో కూర్చొని ఒక చేతిలో కాఫీ కప్, మరొక చేతిలో పుస్తకం పట్టుకుని అక్షరాలు పోసిన అబ్బురానికి అదరాల కదలికతో జవాబిస్తున్న శుభని చూస్తూ, దేనికా స్మైల్? మొహంలో ఉషస్సు నింపుకొని శుభని పలకరించింది నిఖిల. ఈ మాటలు చూడ ఎంత బాగున్నాయో. మనిషిని పోలిన మనుషులున్నట్లే మనసుని పోలిన మనసులు కూడా ఉండొచ్చేమో. ఉండకి ఏం చేస్తాయి, అన్ని మనసులకి అవే భావాలు కదా. మనుషుల్ని వేరు చేయడానికి ఉన్నన్ని మార్గాలు లేకున్నా కనీసం వేరు చేయడానికి మనిషికి వేలి ముద్రలు ఉన్నట్లు మనసుకి భావోద్వేగపు ముద్రలైనా ఉంటే బాగుండేది అని చదివి వినిపించింది శుభ. మనసుని చూడటానికి మార్గం ఉంటుందేమో కదా ఆలోచిస్తూ అంది నిఖిల. ఎందుకుండదు, ఈ కళ్ళున్నాయిగా, మనసు నొచ్చుకుంటే నీళ్లు రప్పించినా, మనసు మెరిసి నీళ్లు తెప్పించినా అవే మన మనసులకి వాకిళ్ళు, నవ్వుతూ చెప్పింది శుభ. నిజమే, నిన్ననే నాకు కూడా తెలిసింది. థ్యాంక్ యూ శుభ. అక్కులు చేరి అతుక్కుంది నిఖిల. నేను నా కాఫీ నిమిత్త మాత్రులం, నవ్వింది శుభ. అదేంటి అయోమయంగా చూస్తూ అడిగింది నిఖిల. అదా అని లోపలికి నడిచి మరొక కప్లో కాఫీ కలిపి, ఇలా చూడు, మన కాఫీ ఎలా కలుపుకుంటే అది అలా ఉంటుంది. అచ్చం మన జీవితంలానే మన చేతుల్లోనే ఉంటుంది. జీవిత సత్యం చెప్తున్నట్లంది శుభ. అందుకేనా నీ చేతి కాఫీ ఇంత కమ్మగా ఉంటుంది? కాఫీ రుచిని ఆస్వాదిస్తూ అంది నిఖిల. ఉంటుంది, ఎందుకుండదు, కాఫీ అంటేనే కావలసిన ఫీలింగ్స్ కదా, నవ్వేసింది శుభ. కళ్ళతో హైఫై కొట్టుకొని తృప్తిగా మరోసారి కాఫీ సిప్ చేసింది నిఖిల. This has been a Earhook Private Limited production of Vennello Vekuva. Written by Dr. Bhargava Chandu. Narrated by Varsha Kadali. Producer Earhook Private Limited. Production copyright 2022 by Earhook Private Limited.